తెలంగాణ పోరాటంలో దెబ్బలు తగిలి గాయాలైన యోధులకు రక్షణ ఇవ్వడం, వైద్య సౌకర్యాలను కల్పించడం పార్టీ తన కర్తవ్యంగా భావించింది. ఆ బాధ్యతను ఆంధ్ర రాష్ట్ర ప్రజా సంఘాలు కొంతవరకు స్వీకరించాయి. రజాకార్ల బాధ పడలేక వలస వచ్చిన వారిని సానుభూతితో స్వాగతించాయి. నైజాం తొత్తులైన దొరల గడీలపై తెలంగాణ యోధులు ప్రతిదాడులకు దిగారు. పోరాట ప్రాంతాలు పెరిగాయి. ఆంధ్ర ప్రాంతానికి కూడా పాకాయి. ఆంధ్ర రాష్ట్రంలోని పోలీసులు కూడా పార్టీ కుటుంబాలపైన, సానుభూతి పరుల ఇళ్లపైన దాడులు చేయడం, ఫాసిస్టులుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మహిళా ఉద్యమకారులను నిర్బంధించడం, ప్రభుత్వాన్ని ధిక్కరించిన నేరం క్రింద అరెస్టు చేయడం, శిక్షలు, జరిమానాలు అమలుపరచడం, వాటిని చెల్లించలేని పక్షంలో ఆస్తులు, పంటలు దోచుకోవడం మొదలైన పోలీసు చర్యలు రాష్ట్ర వ్యాప్తమయ్యాయి.